తెలుగు సినిమాలు లేదంటే పొరిగింటి మూవీలు సందడి చేయడం కామన్. ఎప్పుడు అవతార్ లాంటి సినిమాలు సీక్వెల్స్ రూపంలో వస్తే తప్ప ఇక్కడ ఆ రేంజ్లో ఇంగ్లీష్ కహానీల దూకుడు ఉండదు. కానీ ఫస్ట్ టైం ఓ హాలీవుడ్ మాస్ యాక్షన్ డ్రామా లోకల్ మూవీ రేంజ్లో ఇక్కడ సందడి చేసేలా ఉంది. అదేంటో మీరు చూసేయండి. హాలీవుడ్ నటుడు కిను రీవ్స్, డోనీ యెన్ అండ్ కో కలిసి చేసిన హాలీవుడ్ యాక్షన్ డ్రామా జాన్ విక్ 4 ఇప్పటికే జాన్ విక్ సిరీస్ లో 3 ఇన్స్టాల్మెంట్లు దుమ్ము దులిపాయి. ఇప్పుడు కొత్త సీక్వెల్ హాలీవుడ్ లో కొడితే టాలీవుడ్ లో రీసౌండ్ వస్తోంది. అమెరికన్ హిట్ మ్యాన్ తన పాత పనిని వదిలేసి ప్రశాంతంగా బతకాలనుకుంటాడు. తన పాత శత్రువులు కొత్తవాడితో కలిసి హీరోని అంతమొందించాలనుకుంటాడు. సో అన్నింటికీ దూరంగా భాషాల సైలెంట్ గా ఉండే హీరో మళ్లీ రంగంలోకి దిగితే ఎలా ఉంటుంది? అది సింపుల్ గా జాన్ విక్ 4 సీక్వెల్ కథ. జాన్ విక్ 4లో హీరో ఉంటాడు, విలన్ ఉంటాడు. కానీ దర్శకుడు డైలాగ్స్ ని వీళ్ల మాటల్లో కాకుండా తూటాల్లో నింపి వదిలాడు. అంతే, ఈ సినిమాలో యాక్షనే మాట్లాడుతుంది. కథంతా యాక్షన్ సీక్వెన్స్ తోనే ముడిపడి ఉంటుంది. అంతగా ఈ హీరో దుమ్ము దులిపాడు. ఇక కిను రీవ్స్ పర్ఫార్మెన్స్ తో పాటు యాక్షన్ తో ఇరగదీస్తే డోనీ యెన్ తన స్టంట్స్ తో షాక్ ఇచ్చాడు. ఇద్దరితో పాటు మిగతా స్టార్స్ కాస్ట్ పర్ఫార్మెన్స్ తో దుమ్ము దులిపింది. చాడ్ సతేల్స్కి తన మేకింగ్ తో రేస్ సీక్వెల్స్ నే మించే యాక్షన్ డ్రామాను చూపించాడు. రివెంజ్ డ్రామాలా కనిపించే ఈ యాక్షన్ థ్రిల్లర్ మొన్నటి వరకు హాలీవుడ్ నే ఊపేసింది. అయితే మొదటి 3 భాగాలతో పోలిస్తే ఈ 4వ సీక్వెల్ మాత్రం ఇండియన్ మార్కెట్ ని షేక్ చేసేలా ఉంది. హిట్ టాక్ పెరిగింది.